హాయ్ ఎవ్రీవన్. నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధ్య తరగతి ప్రయాణం. ఈరోజు మన రెసిపీలో గ్రీన్ పీస్ ఇన్స్టెంట్ నూడిల్స్. మరి దీన్ని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం పదండి. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 2 సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం పచ్చి బఠానీ వేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు పచ్చి బఠానీ వేసుకుంటున్నాను. పచ్చి బఠానీ వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం 2 కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు కాస్త మెత్తపడ్డాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మసాలాలన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మీ రుచికి సరిపడిన ఉప్పు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఉప్పు చూసుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే మనకు రెడీమేడ్ ప్యాకెట్ మసాలాలో ఉప్పు ఉంటుంది కాబట్టి మీరు ఉప్పు కొద్దిగానే వేసుకోవాలి. మసాలాలన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ గ్రీన్ పీస్ ఇన్స్టెంట్ నూడిల్స్ని మనము పిల్లలకి అప్పటికప్పుడు 5 మినిట్స్లో చేసి ఇచ్చేయచ్చు. ఈ రెసిపీని మనము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకైనా, ఈవినింగ్ స్నాక్‌లోకైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఒక 5 మినిట్స్‌లో చేసి ఇచ్చేయచ్చు. వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అయ్యాక ఇప్పుడు మనకు ఇన్స్టెంట్ నూడిల్స్‌లో వచ్చిన ప్యాకెట్ మసాలాని ఇందులో వేసుకోవాలి. మసాలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం ఇందులో ఇన్స్టెంట్ నూడిల్స్‌ని వేసుకోవాలి. నూడిల్స్‌ని వేసుకున్నాక ఇప్పుడు మనం ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. నూడిల్స్‌ని వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఉడికించుకున్నాక మనకు గ్రీన్ పీస్ ఇన్స్టెంట్ నూడిల్స్ రెడీ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఈ గ్రీన్ పీస్ ఇన్స్టెంట్ నూడిల్స్‌ని ఒక్కసారి ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి. వాళ్ళు వదలకుండా మొత్తం తినేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత ఫాస్ట్‌గా రెడీ అయిపోయిందో. మరి ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ఈ గ్రీన్ పీస్ ఇన్స్టెంట్ నూడిల్స్‌ని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి రేపు ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. స్టే సేఫ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వేర్ ఏ మాస్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.